హాయ్ హలో మన 21 డేస్ ఇంగ్లీష్ కోర్సులో ఈరోజు డే 2 చూద్దాం. డే 2 వచ్చేసి వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్. వర్బ్స్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లాస్ట్ వీడియోలో మనం డే 1 అనేది చేసాం. దాంట్లో పర్సన్స్ అంటే ఏంటి? అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కోసం తెలుసుకున్నాం. ఆ వీడియో లింక్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా డే 3 కూడా మీకు త్వరగా కావాలనుకుంటే కామెంట్ చేయండి. డే 3 అని దాన్ని కూడా ఒక 2 ఆర్ 3 డేస్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. సో అసలు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటంటే సెంటెన్సెస్‌లో మీకు పేరులోనే చూడొచ్చు హెల్పింగ్ వర్బ్స్ సహాయక క్రియ. సెంటెన్సెస్‌లో వీటిని సహాయ క్రియలుగా మనం వాడుతూ ఉంటాం. వీటిని ఎలా ఉపయోగించాలి? ఎన్నుంటాయి? అనేది ఇప్పుడు మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి 24 ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీన్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, డూ, డస్, డిడ్, క్యాన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, ఆట్ టు, డేర్, నీడ్. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిన పని లేదు. వీటిని మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా క్లియర్‌గా వీటి కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అలాగే ఏదైతే మన హెల్పింగ్ వెర్బ్స్ అని చెప్పేసానో వీటిని ఆక్సిలరీ వెర్బ్స్ అని కూడా చెప్పేసి కూడా అంటారు. ఇవి 3 రకాలుగా ఉంటాయి. ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్, మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్, సెమీ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అని చెప్పేసి. సో, మొదటిగా మనం ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ కోసం తెలుసుకుందాం. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. సో, యామ్ అనేది ఐకి ఉపయోగిస్తారు. ఈజ్ అనేది హీ, షీ, ఇట్‌కి ఈజ్ అనేది ఉపయోగిస్తారు. ఆర్ అనేది దేకి ఉపయోగిస్తారు. దే ఆర్. సో, అలా వజ్, వర్ అనేది పాస్ట్‌లో ఉపయోగిస్తారు. అంటే జరిగిపోయినప్పుడు. వజ్ అంటే హీ, షీ, ఇట్‌కి వజ్ ఉపయోగిస్తారు. వర్ అనేది వి, దే వీటికి మాత్రం వర్ అనేది ఉపయోగిస్తారు. ఎక్కువ మంది ఉంటే, ఒకటి కంటే ఎక్కువ మంది ఉంటే వర్ అనేది ఉపయోగిస్తారు. సో, అలాగే డూ అంటే చెయ్యని, డస్ అంటే చేస్తారని, డిడ్ అంటే చేశానని, హ్యాస్ అంటే కలిగి ఉండుట, హ్యావ్ అంటే కలిగి ఉండుట, హ్యాడ్ అంటే కలిగి ఉండుట, అంటే గతంలో కలిగి ఉండుట. సో, వీటన్నిటి కోసం మనం ఫ్యూచర్‌లో ఇంకా తెలుసుకుందాం. సో, బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, ద గుడ్ న్యూస్ ఏంటంటే ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే మన బుక్ పీడిఎఫ్ అనేది కాస్ట్ తగ్గించాం. 99కి అవైలబుల్గా ఉంది. ఈ బుక్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో ఆ మెటీరియల్ మొత్తం ఆ బుక్లో అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే కెన్ అంటే చెయ్యగలను, కుడ్ అంటే చెయ్యగలిగాను, మే అంటే ఏమో చేయవచ్చు కావచ్చు అని చెప్పేసి, మైట్ అంటే కావచ్చు అని, విల్ అంటే చేస్తాను, వుడ్ అంటే చేసేవాడిని, షల్ అంటే చేస్తాను, షుడ్ అంటే తప్పనిసరిగా చేయాలి, మస్ట్ అంటే తప్పకుండా చెయ్యాలని చెప్పేసి. సో అలాగే సెమీ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ నీడ్ అంటే అవసరం, డేర్ అంటే ధైర్యం, యూజ్ టు అంటే అలవాటుగా ఉండేది, ఆట్ టు అంటే చేయవలసిన బాధ్యతని. సో ఈ విధంగా 24 ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఉంటాయి. వీటి కోసం మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. సో ఓకే, మనకు ఆక్సిలరీ వర్బ్స్ అనేది అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి వర్బ్స్. అసలు వర్బ్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. మనం తెలుగులో వర్బ్‌ని ఏమని అంటాం అంటే పని అంటాం. మనం చేసే ఏదైనా ఒక పనిని వర్బ్ అని చెప్పేసి అంటాము. సో తెలుగులో పని అంటాం. దానిని ఇంగ్లీష్‌లో వర్బ్ అని చెప్పేసి అంటాము. సో వర్బ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? వర్బ్స్ వచ్చేసి 3 రకాలుగా ఉంటాయి. ఏంటంటే ప్రెజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం మనం ఏదైనా చెప్పాలంటే ఈ టెన్స్‌లోనే చెప్పాలి. ప్రెజెంట్‌లోనే చెప్పాలి. పాస్ట్ అంటే వి2. ఎప్పుడైతే మనం గతం నిన్నటి కోసం చెప్తున్నామో జరిగిపోయిన పనులు వాటిని వి2 ఉపయోగించి చెప్పాలి. పాస్ట్ పార్టిసిపల్ వి3 అంటే దీనిని కూడా గతంలో జరిగిపోయిన పనులన్నిటిని మనం ఈ టెన్స్‌లో చెప్పాలి. సో ఇక్కడ చూడండి, ప్రెజెంట్ అంటే వి1 అని, పాస్ట్ అంటే వి2 అని, పాస్ట్ పార్టిసిపల్ అంటే వి3 అంటే వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 ఇలా 3 రకాలుగా ఉంటాయి. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం వర్బ్స్ ఒకటే తెలుసుకుంటే సరిపోదు. వాటి యొక్క 3 రూపాలు కూడా తెలుసుకోవాలి. అయ్యే వి1, వి2, వి3. సో మొట్టమొదటిగా గో అంటే వెళ్ళటం. దాన్ని పాస్ట్‌లో నేను ఆల్రెడీ వెళ్ళిపోయానని చెప్పాలంటే వెంట్ అంటే వెళ్ళాను. సో గాన్ అంటే వెళ్ళిపోయానని చెప్పేసి. సో అలాగే కమ్ అంటే రా అని. కేమ్ అంటే ఆల్రెడీ వచ్చేసాడు జరిగిపోయింది. కమ్ అంటే ఆల్రెడీ వచ్చాడు అని చెప్పేసి. సో అలాగే ఈట్ అంటే తినటం. యాట్ అంటే ఆల్రెడీ తిన్నాడు జరిగిపోయింది పాస్ట్. ఈటెన్ అంటే ఆల్రెడీ తిన్నాడు జరిగిపోయిందని చెప్పేసి. డ్రింక్ అంటే తాగటం. డ్రాంక్ అంటే తాగాడని చెప్పేసి. డ్రంక్ అంటే ఆల్రెడీ తాగేసాడని చెప్పేసి. అలాగే రన్ అంటే పరిగెత్తటం. ర్యాన్ అంటే పరిగెత్తాడు. రన్ అంటే పరిగెత్తాడని చెప్పేసి. మనం ఎప్పుడైనా వర్బ్స్ నేర్చుకునేటప్పుడు ఈ 3 రూపాలు కూడా మనం నేర్చుకోవాలి. సో అలాగే
వాక్ అంటే నడవటం, వాక్డ్ అంటే నడిచెను, వాక్డ్ అన్నా సరే నడిచెను అని చెప్పేసి. స్లీప్ అంటే నిద్రపోవుట, స్లెప్ట్ అంటే నిద్రపోయాడు, స్లెప్ట్ అంటే నిద్రపోయాడని చెప్పేసి. సిట్ అంటే కూర్చొనుట, సాట్ అంటే కూర్చున్నాడు, సాట్ అంటే కూర్చున్నాడని చెప్పేసి. స్టాండ్ నిల్చుట, స్టూడ్ నిలిచాడు, స్టూడ్ అన్నా సరే నిలిచాడని చెప్పేసి. రీడ్ అంటే చదువుతా, రెడ్ అంటే చదివాడు, రెడ్ అన్నా సరే చదివాడని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూస్తే వెర్బ్ యొక్క 3 రూపాలు ఒకే రకంగా ఉంటాయి. రీడ్, రెడ్, రెడ్. సో కొన్ని వర్బ్స్ అలాగుంటాయి. అందుకే నేను చెప్తున్నాను మనం వర్బ్స్ నేర్చుకున్నప్పుడు వీటి యొక్క 3 రూపాలు మనం నేర్చుకోవాలి. మన బుక్‌లో ఆల్మోస్ట్ ఒక 300 వర్బ్స్ వరకు నేను ఇంక్లూడ్ చేశాను. పీడీఎఫ్ బుక్‌లో మీరు చూడండి. సో అలాగే రైట్ అంటే రాయటం, రోట్ అంటే రాసెను, రిటన్ అంటే రాసెనని చెప్పేసి. స్పీక్ అంటే మాట్లాడుట, స్పోక్ అంటే మాట్లాడెను, స్పోకెన్ అంటే మాట్లాడానని చెప్పేసి. లిజన్ వినటం, లిజెండ్ విన్నాడు, లిజెండ్ అన్నా సరే విన్నాడని చెప్పేసి. సీ అంటే చూడుట, సా అంటే చూసానని చెప్పేసి. సీన్ అంటే చూసెను. బై అంటే కొనుట, బాట్ అంటే కొన్నారు, బాట్ అన్నా సరే కొన్నాడు అని చెప్పేసి. సో లాస్ట్ చూద్దాం. సెల్ అంటే అమ్మటం, సోల్డ్ అంటే అమ్మెను, సోల్డ్ అంటే అమ్మెనని చెప్పి. గివ్ అంటే ఇవ్వటం, గేవ్ అంటే ఇచ్చెను, గివెన్ అంటే ఇచ్చెను అని చెప్పేసి. టేక్ తీసుకునుట, టుక్ తీసుకున్నారు, టేకెన్ తీసుకున్నారు అని చెప్పేసి. మేక్ చేయటం, మేడ్ చేసెను, మేడ్ అన్నా సరే చేసెను అని చెప్పి. ప్లే ఆడటం, ప్లేడ్ ఆడెను, ప్లేడ్ అంటే ఆడని చెప్పేసి. సో ఈ విధంగా హెల్పింగ్ వర్బ్స్ అండ్ అదేవిధంగా వర్బ్స్ ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకున్నాం. వీటి మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను తప్పనిసరిగా ఆన్సర్ ఇస్తాను. అదేవిధంగా మీకు డే 3 వీడియో తొందరగా కావాలనుకుంటే కమెంట్ చేయండి డే 3 అని. మీ కమెంట్స్ ఆధారంగా నేను డే 3 వీడియో అనేది ఫాస్ట్‌గా చేయటం జరుగుతుంది. వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. దాని ద్వారా వాళ్ళు కూడా ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటారు. Thank you so much. Don't forget to subscribe.